ఇంగ్లీష్ నేర్చుకోవడం అనర్గళంగా మాట్లాడడం మీ కల? వెంటనే కాల్ చేసి క్లాసెస్‌కి రిజిస్టర్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐఏఎస్ ఆస్పిరెంట్ చిరంజీవి. నమస్తే చిరంజీవి గారు. నమస్తే మేడం. చిరంజీవి గారు, మరి ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రెసెంట్ చూస్తుంటే ట్రెండ్ బాగా నడుస్తుంది. అంటే ఎప్పుడో వచ్చేసింది, అది ఇప్పుడేం కాదు. కాకపోతే ఏంటంటే ప్రెసెంట్ లే ఆఫ్స్ బాగా చూస్తున్నాం. ఎప్పుడు ఎక్కడ ఉద్యోగం పోతుందో తెలియదు. అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి చాలా పెద్ద గండం అని అనుకోవాలి. సో ఏంటంటారు, ఏఐని మనం అడాప్ట్ చేసుకోవాలా? మరి లే ఆఫ్స్ ఎందుకు అవుతున్నాయి? మైక్రోసాఫ్ట్, అమెజాన్, టీసీఎస్ ఇట్లా అన్ని రోజుకోటి వస్తుంది. ఇదంతా కూడా కమింగ్ టు ఫ్యూచర్ లో ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన కూడా ప్రభావం చూపిస్తుందా అంటే ఏం చెప్తారు? ఒకప్పుడు మనకి సాఫ్ట్వేర్ రంగం అంటే అది ఒక ప్రెస్టీజియస్గా దాన్ని ఫీల్ అయ్యేవారు. అప్పుడు జాబ్స్ కూడా అంతా ఉండేవి. సో దానికి ఇంకా అడ్వాన్స్డ్గా ఏఐ అనేది ఇప్పుడు మనకి రావడం జరిగింది. సో దానివల్ల లే ఆఫ్ జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అంటే కనుక స్కిల్స్ మిస్ మ్యాచ్. సో స్కిల్స్ అనేది ప్రాపర్గా ఉండట్లేదు. ఈవెన్ సాఫ్ట్వేర్లో కూడా ఈరోజు నాకు తెలిసి 50 to 60% మాత్రమే స్కిల్ మ్యాచ్ ఉన్నారు. రిమైనింగ్ అందరూ బ్యాక్ డోర్ నుంచి వెళ్తున్నారు. సో అలాంటప్పుడు మనం దాన్ని మన జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారు వాళ్ళలోనే లోపలనే అని చెప్పొచ్చు. సో మీరు దొంగదారి పెట్టే బదులు మీరు స్కిల్స్ కనుక మీరు చేసుకొని మంచి డెవలప్ చేసుకుంటే ఈ ఏఏ తరంకి ఈజీగా మీకు లేఆఫ్స్ అని జరగవు. ఈవెన్ ఇప్పుడు ఆబ్వియస్లీ ఒక కంపెనీ ఉందంటే కనుక దానికి ప్రాఫిట్ చూసుకుంటుంది, ఫాస్ట్ గా వర్క్ చేసుకోవాలనుకుంటుంది. సో అట్ ద సేమ్ టైం ప్రతి ఆబ్వియస్ దాని ప్రాఫిట్ తను చూసుకుంటుంది, తన సెల్ఫ్ తనుకుంటుంది. సో అలాంటప్పుడు లేఆఫ్స్ జరగడం కామన్. ముందు 25 లక్షల జాబ్స్ పోతాయి దీని వల్ల అని చెప్పేసి ఒక టాక్ అయితే నడుస్తుంది. ఒక సర్వే కూడా చెప్పిందని అంటున్నారు. అంటే ఏఐని మనము అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి అంటారా? ఆబ్వియస్లీ ఇక్కడ అప్డేట్ మనం కాలానుకూలంగా మనం నడవాలి అంటారు కదండి. కాలంతో కూడా మనం నడవాలి. అలా లేదు మనం అక్కడ ఆగిపోతాం నత్తలాగా. సో ఆబ్వియస్లీ మనం ఎప్పుడైతే ఆ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటామో మేబీ జాబ్స్ పోయే అవకాశం అయితే ఉంది. రోబోట్ టెక్నాలజీ వచ్చేస్తుంది. ప్రతి ఒక్క సౌత్ కొరియా థింగ్స్ ఒక వాచ్మెన్ నుంచి సర్వర్ వరకు కూడా ఒక రోబోటిక్ అనేది చేస్తుంది. సో అలాంటప్పుడు మేబీ ఫ్యూచర్ లోను జాబ్స్ పోయే అవకాశాలు ఉన్నాయి. సో మేబీ ఆ నివేదిక అనేది ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో అనాలిసిస్ మేబీ నిజం అవ్వచ్చు. ఎప్పుడు నిజం అవ్వచ్చు అంటే మనం ఎట్లాగే ఉండే అవ్వచ్చు. కానీ స్కిల్స్ మీరు ఇంప్రూవ్ చేసుకొని ఏతో మనం నడవగలిగితే కనుక మనం దేర్ మేబీ మనం కాంపిటేట్ అవ్వగలుగుతాం, మనం సస్టైన్ అవ్వగలుగుతాం. సో మీ అనాలిసిస్ లో ఏఐ ద్వారా త్వరగా పోయే జాబ్స్ ఇవి అంటే ఏం చెప్తారు మీరు? సో ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, సో అండ్ దోస్ వర్క్ ప్రిపేరింగ్ కంటెంట్ అది కూడా పోవచ్చు. అండ్ న్యూస్ రీడర్స్ ఎస్పెషల్లీ అవి కూడా పోవచ్చు. అలా మన ఇండియా గవర్నమెంట్ కూడా ఏఏ రీడర్స్ ని ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. సో మేబీ ఇవి ఇంపాక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఏదైనా మనకి ఇన్ఫర్మేషన్ కావాలంటే చాట్ జీపీటీ యూజ్ చేసేస్తున్నాం. ఏది అడిగినా చాట్ జీపీటీ మనకి ఇమీడియట్లీ ఇచ్చేస్తుంది. అంటే రాను అండి ఇంకా స్మార్ట్ అండ్ స్కిల్డ్ వాళ్ళకి జాబ్స్ వస్తాయా అంటే క్వశ్చన్ మార్క్ అండి. సింపుల్ క్వశ్చన్ మార్క్, చెప్పలేము అది. కానీ అలాగని మొత్తం మనం ఏఐ మీద డిపెండ్ అవ్వడం అనేది హైలీ ఇంపాసిబుల్. సో ఏఏ పని చేయలేని పని కూడా ఒక హ్యూమన్ చేయగలుగుతాడు. సో మేబీ దేర్ మైట్ బి ఛాన్సెస్ ఉన్నాయి, లేవు. సో దాన్ని బట్టి పెద్ద పెద్ద టెక్ కంపెనీస్ ఇప్పటికి అందరినీ తీసేస్తున్నారు. మామూలుగా ఒకప్పుడు సాఫ్ట్వేర్ అంటే అబ్బా వాళ్ళ లగ్జరీ లైఫ్, మంచి శాలరీ, వీకెండ్ లో హాలిడేస్ వస్తాయి, సంబంధాలు కూడా సాఫ్ట్వేర్ అబ్బాయికి ఇవ్వాలనేది చూసేవాళ్ళు. మరి ఇప్పుడు మొత్తం తిరిగిపోయింది అంతా కూడా. సో ఇప్పుడు ఇలా ఉంది అంటే ఏం చెప్తారు? అంటే గత ముందు ఇంకా సాఫ్ట్వేర్ అబ్బాయి అనేది లేదు, ఇక టాపిక్ లేదు. ఆ టాపిక్ అని మనం ఇంకా క్లోజ్ చేయొచ్చు. సో మన ఈవెన్ మన ఇండియా కూడా మనకి ఏఏ ఒక మీద వర్క్ చేస్తుంది కాబట్టి ఫ్యూచర్ మేబీ ఇటువంటి అవకాశం ఉండకపోవచ్చు. నాకు తెలిసి ఏఏ వచ్చిందంటే కనుక సాఫ్ట్వేర్ కానీ ఏదైతే మీడియా అవి ఉన్నాయో వాటిని ఇంపాక్ట్ పడవచ్చు. మేబీ రీబ్యాక్ అవుట్ ఓల్డ్ ఏజ్ కి వెళ్ళొచ్చు. లైక్ అగ్రికల్చర్ వైపు నడవచ్చు. మనం మహర్షి మూవీ చూసాం కదా. సో వీక్లీ ఫార్మింగ్ మేబీ అటువంటి జరగవచ్చు. సో అంటే మన మళ్ళీ ట్రెడిషనల్ వర్క్స్ మళ్ళీ వెళ్ళొచ్చు. వేవర్ కానీ ఇవన్నీ మళ్ళీ మన ట్రెడిషనల్ వేవ్స్ అనేవి ఏ వల్ల మనకు ఒక విధంగా బెనిఫిట్ అవ్వచ్చు అని నా ఒపీనియన్. సో యాజ్ ఆస్పిరెంట్ గా అండి, ఆస్పిరెంట్ గా ఇప్పుడున్న స్టూడెంట్స్ కి బీటెక్ చేసే వాళ్ళని తీసుకుందాం ఎగ్జాంపుల్ గా. వాళ్ళు బీటెక్ చేస్తూ కూడా ఫర్దర్ గా ఏఐ టూల్స్ నేర్చుకుంటూ వెళ్తేనే ఆఫ్టర్ 4 years దే కెన్ గెట్ జాబ్ అంటే ఏం చెప్తారు? ఎగ్జాక్ట్లీ మ్యామ్. ఇప్పుడు నార్మల్ ఒక పాస్ట్ చూసుకుంటే బీటెక్ అయితే అమీర్పేట రావడము, సో అక్కడ కోచింగ్ తీసుకోవడము, తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ ప్రాక్టీస్ చేయడం జరిగేది. బికాస్ ఆఫ్
మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే ప్రాక్టికల్ తక్కువ ఉంటుంది, థియరిటికల్ ఎక్కువ ఉంటుంది. సో ఏ రోజు మనం ల్యాబ్కి వెళ్ళేది ఉండదు, ఎక్స్పెరిమెంటల్ చేసేది ఉండదు, ఒక ప్రాజెక్ట్ చేసేది ఉండదు, అంతా ఫేక్, అంతా డూప్లికేట్ చేసి పెట్టేస్తాం. కానీ ఇప్పుడు ఏ టెక్నాలజీలు కనుక ఏదైనా ఒక బీటెక్ లో ఉన్న స్టూడెంట్ డెఫినెట్లీ గా బీటెక్ ఫస్ట్ ఇయర్స్ నుంచే ఏఐని మనం ఎలా ఉండాలి, ఎలా ఎటువంటి స్కిల్స్ కావాలి, ఎటువంటి టెక్నాలజీ మనం ఎటువంటి కోర్స్ తీసుకోవాలి, అడాప్ట్ చేసుకోవాలి అనేది మీద వర్కౌట్ చేస్తే దేర్ మై బి గెట్ ఆపర్చునిటీస్ మోర్ ఇన్ ఫ్యూచర్. సో ఫైనల్లీ అంటే ఏఐ ద్వారా మనం భయపడాల్సిన అవసరం లేదు, అప్డేట్ చేసుకోవాలి అంటారు. అంటే ఉద్యోగాలు పోతున్నాయని తలలు పట్టుకుంటున్నారు చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. అంటే పోతున్నాయని చెప్పొచ్చు కానీ అంత అవసరం లేదు. మన స్కిల్స్ గా మన దగ్గర ఉంటే ఎవరు మనం చేయలేరు కదా. జాబ్స్ పోతాయి, ఏదైనా జాబ్స్ కూడా వస్తాయి. జాబ్స్ పోతే ఎంత నిజమో అంతే జాబ్స్ వస్తాయి అనేది కూడా నిజం. ఒకప్పుడు డిగ్రీ మారుమూల చదివిన అభ్యర్థి స్టూడెంట్ ఎవరైతే ఉంటారో ఒక సాఫ్ట్వేర్ రావాలని చాలా బాగా ఇబ్బంది పడేవాడు. సో అదే స్కిల్స్ ఉంటే వచ్చేస్తాడు కదా. సో ఆబ్వియస్లీ స్కిల్స్ నేర్చుకుంటే కనుక ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. సో ఈ పాయింట్ ఆఫ్ లో ఐ థింక్ లాస్ట్ ఇయర్ మనకి ఏఏ సమిట్ జరిగింది తెలంగాణ స్టేట్ లో, హైదరాబాద్ లో. సో జరిగినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, ఇన్ ఫ్యూచర్ మన ఇండియాలో ఎవరైతే ఏఐని అడాప్ట్ చేసుకుంటారో వాళ్ళకే జాబ్స్ ఉంటాయి. ఇంకెవరైతే ట్రెడిషనల్ గా మేము సాఫ్ట్వేర్ కే వెళ్తామో, పైథాన్ నేర్చుకుంటామో, జావా నేర్చుకుంటామో అవి చెల్లదు, కాలం చెల్లదు అని చెప్పి ఒక మాట చెప్పారు. సో అది నిజం అవ్వచ్చు. సో కమింగ్ టు ట్రంప్ అండి, బట్ అక్కడ కూడా అలాగే ఉంది కదా, యుఎస్ఏ లో కూడా స్మార్ట్ అండ్ స్కిల్డ్ వాళ్ళనే ఉంచుకుంటున్నాడు ట్రంప్. ఎవరికైతే టాలెంట్స్ లేవు వాళ్ళందరినీ వెనక్కి పంపించేస్తున్నాడు. అక్కడ కూడా ఏ ఇంపాక్ట్ అంటారా? నాట్ ఓన్లీ యుఎస్ అండి, అక్రాస్ గ్లోబల్ మొత్తం కూడా ఏ ఇంపాక్ట్ చాలా చూపిస్తుంది. ఇంకా ట్రంప్ విషయంగా వస్తే ట్రంప్ ఆబ్వియస్లీ బిజినెస్ మ్యాన్, సో మోర్ ప్రాఫిట్ చూసుకుంటాడు కాబట్టి ఆబ్వియస్లీ తను స్కిల్స్ లేని వాళ్ళందరినీ పంపించేస్తాడు. ఎవరైతే స్కిల్స్ ఉంటాయో వాళ్ళని మాత్రం ఉంచుతాడు. సో అమెరికా ప్రభావం అక్రాస్ వరల్డ్ మీద కూడా చూపించవచ్చు ఇండైరెక్ట్ గా ఏ ద్వారా. అంటే ఒక మాట ఉందండి, సాఫ్ట్వేర్ జాబ్స్ చేసే వాళ్ళు, ఈ ఐటీ సెక్టర్ లో ఉన్న వాళ్ళు సడన్ గా ఇలా జాబ్స్ పోతే వాళ్ళు ఫర్దర్ గా వేరే దానికి వెళ్ళలేరు, వేరే వర్క్ చేయలేరు అనేది ఒక టాక్ అయితే ఉంది. అది ఎంత నిజం అంటారు? అది నిజమే మ్యామ్. ఏమైందంటే ఇప్పటి వరకు కూడా అందరూ ఒకే స్కిల్ మీద డిపెండ్ అయిపోయారు, ఎవరు మల్టీ స్కిల్స్ మీద ఎవరికి లేవు. సో ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ చెప్తా, మా ఫ్రెండ్ విప్రోలో చేసేవాడు సాఫ్ట్వేర్ డెవలపర్ గా. చేస్తూ ఎప్పుడైతే లే ఆఫ్స్ అన్న మాట విన్నాడో వాడు ముందుగానే ప్రిప్లాన్ గానే మొత్తం అన్ని క్లోజ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయి ఫామ్ పెట్టుకున్నాడు, డైరీ ఫామ్. ఆ డైరీ ఫామ్ లో ఏ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాడు. ఎట్లా అంటే ఒక సమ్ హోమ్ డెలివరీ చేయడానికి కానీ ఎవ్రీథింగ్ ఒక యాప్ డెవలప్ చేసుకుని ఏ ద్వారా మనోడు దాన్ని మంచిగా యూజ్ చేసుకుంటున్నాడు. సో అటువంటి స్కిల్స్ ఉంటే మేబీ యూజ్ అవ్వచ్చు, ఆల్టర్నేటివ్ చూసుకోవచ్చు. అటువంటి స్కిల్స్ లేదా కనుక మేబీ కష్టమే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.